కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హాస్టల్లో సమస్యలు ఇంకా అలానే ఉన్నాయని డీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విద్యార్థుల చేత నీళ్లు మోపిస్తున్నారని, ఇటువంటి దౌర్జన్య పరిస్థితి ఉందని డీఎస్పీ నాయకులు మండిపడ్డారు. విద్యా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు రోడ్డు దాటుతూ నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని డీఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ ఫైర్ అయ్యారు. వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పట్టణంలోన దాదాపుగా ఎన్నో హాస్టల్స్ ఉంటే ఈరోజు హాస్టల్లో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయి. మరి ఈరోజు స్థానికంగా ఆదోని పట్టణంలోన ప్రభుత్వ విద్యాధికారులు సీటుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. మరి ఈరోజు హాస్టల్లోన విద్యార్థుల చేత నీళ్లు మోపిస్తున్నారు. మరి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మన ఆదోనిలో ఉంది. మరి విద్యాధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు ఆదోని పట్టణంలో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య చాలా ఉంది. మరి అందులో భాగంగా అధికారులు చూసి చూడట్లు ఈరోజు విద్యార్థులు రోడ్డు దాటుతూ నిల్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఆదోని పట్టణంలో ఏర్పడింది. మరి ఈ రోజు విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? వార్డెన్ బాధ్యత వహిస్తుందా, లేకుంటే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు బాధ్యత వహిస్తారా, లేదంటే ప్రభుత్వ విద్యాధికారులు బాధ్యత వహిస్తారని ముక్కుసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇదే విధంగా కొనసాగితే